హాయ్ ఎవ్రీవన్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్లో 6th క్వశ్చన్లో ఉన్నటువంటి గద్య భాగం నుండి తీసుకోబడిన సందర్భాలు చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ లెసన్ దయాళుః దానశీలః నాగార్జునః సందర్భాలు చదువుకున్నాం. ఇప్పుడు సెకండ్ లెసన్ వీరవనిత కీర్తిసేన. ఈ లెసన్లో 3 సందర్భాలు ఉంటాయి. ఒక సందర్భం ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. ఫస్ట్ వన్, అస్మత్ తృప్తయే స రాజా తూర్ణం పంచత్వం యాతు. అస్మత్ తృప్తయే స రాజా తూర్ణం పంచత్వం యాత్. అంటే మన యొక్క ఆహారం కొరకు రాజు త్వరలోనే మరణించును అని రాక్షసి తన కుమారులతో పలికిన సందర్భం ఇది. మన యొక్క ఆహారం కొరకు రాజు త్వరలోనే మరణించును అని రాక్షసి తన కుమారులతో చెప్పిన సందర్భంలో ఉన్నది. కవిపరిచయ సందర్భ భావ రాయాలి. కవిపరిచయ ఇదం వాక్యం వీరవనిత కీర్తిసేన ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః పీవీకానే గ్రంథః సంస్కృత గద్యావళిః. ఇదం వాక్యం వీరవనిత కీర్తిసేన ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః పీవీకానే గ్రంథః సంస్కృత గద్యావళిః. సందర్భः రాక్షసి స్వతనయాన్ ప్రతి ఏవం అవదత్. రాక్షసి స్వతనయాన్ ప్రతి ఏవం అవదత్. భావः క్వశ్చన్ రాసి ఇతి భావः రాయాలి. భావः అస్మత్ తృప్తయే స రాజా తూర్ణం పంచత్వం యాతు ఇతి భావः. నెక్స్ట్ సెకండ్ వన్, మనో హి ప్రత్యాసన్నాయాం శుభప్రాప్తౌ పూర్వం ప్రసీదతి. మనో హి ప్రత్యాసన్నాయాం శుభప్రాప్తౌ పూర్వం ప్రసీదయతి. అంటే మంచి ఫలితములు ఏర్పడబోచుండగా అందుకు పూర్వమే మనసు సంతోషమును పొందును. మంచి ఫలితములు ఏర్పడబోచున్నప్పుడు పూర్వమే మనసు సంతోషమును పొందును అని రాజు యొక్క మానసిక స్థితిని కవి ఈ విధంగా చెప్పాడు. కవిపరిచయ సందర్భ భావ రాయాలి. కవిపరిచయ ఫస్ట్ వన్ సెకండ్ వన్ సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం వీరవనిత కీర్తిసేన ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః పీవీకానే గ్రంథః సంస్కృత గద్యావళిః. నెక్స్ట్ సందర్భः రాజ్ఞः మనః ప్రసన్నతాం కవిః ఏవం అవదత్. రాజ్ఞः మనః ప్రసన్నతాం కవిః ఏవం అవదత్. భావः క్వశ్చన్ రాసి ఇతి భావः రాయాలి. భావः మనో హి ప్రాప్త్యాసనాయాం శుభప్రాప్తౌ పూర్వం ప్రసీదయతి ఇతి భావः. థర్డ్ వన్, ఏషా వైద్యవేషం విధాయ మహ్నాం జీవితం వ్యతరత్. ఏషా వైద్యవేషం విధాయ మహ్నాం జీవితం వ్యతరత్. ఈమె వైద్యుని యొక్క దుస్తులు ధరించి నా జీవితాన్ని కాపాడింది. ఎవరు? వీరవనిత కీర్తిసేన వైద్యుని దుస్తులు ధరించి నా జీవితాన్ని కాపాడినది అని రాజు తన భర్త అయిన దేవసేనతో చెప్పిన సందర్భంలో ఉంది. కవిపరిచయ సందర్భ భావ రాయాలి. కవిపరిచయ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం వీరవనిత కీర్తిసేన ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః పీవీకానే గ్రంథః సంస్కృత గద్యావళిః. సందర్భः రాజా దేవసేనం ప్రతి ఏవం అవదత్. రాజా దేవసేనం ప్రతి ఏవం అవదత్. భావः క్వశ్చన్ రాసి ఇతి భావः రాయాలి. భావः ఏషా వైద్యవేషం విధాయ మహ్నాం జీవితం వ్యతరత్ ఇతి భావः. ఈ 3 సందర్భాలలో కవిపరిచయం ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ సందర్భ రాయాలి. భావः క్వశ్చన్ రాసి ఇతి భావः రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి.